ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రియమైన సాధకులారా, ఈ వీడియోలో అప్పుల బాధల నుండి బయటపడే అత్యంత శక్తివంతమైన అనుభవపూర్వకమైన రుణ విమోచక పాశుపత మంత్ర సాధన గురించి తెలుసుకుందాం. ఈ సాధనను ఏదైనా మంగళవారము లేదా అష్టమి లేదా నవమి తిథి నాడు ప్రారంభించాలి. ముందుగా శివాలయంకు వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు దర్శనం చేసుకుని మనసులో మీకు ఉన్న అప్పుల బాధలను తీరేలా దారి చూపమని సంకల్పం చెప్పుకోండి. తరువాత ఇంటికి వచ్చి మీ పూజ గదిలో నువ్వుల నూనెతో పార్వతీ పరమేశ్వరుల ఫోటో వద్ద దీపం వెలిగించండి. అలాగే ప్రశస్తమైనటువంటి ఆవు నెయ్యితో నైవేద్యాన్ని కొద్దిగా పెట్టండి. తర్వాతను మీ కులదేవతను, మీ గ్రామదేవతను, మీ పితృదేవతలను మనసులో నమస్కరించుకోండి. ఆ తదుపరి ఓం గం గణపతియై నమః అనే మంత్రాన్ని 9 సార్లు, ఓం శివాయ గురువే నమః అనే మంత్రాన్ని మరో 9 సార్లు పఠించుకోండి. ఆ తరువాత జపాన్ని ప్రారంభించండి. జపమంత్రం ప్రతిరోజు 432 సార్లు పఠించాలి. మొదటి 2 రోజులు ఈ జపాన్ని కాస్త పైకి వినబడేటట్లే చదవండి. అది మీకు బాగా అలవాటయ్యాక తదుపరి రోజు నుంచి మానసికంగా జపం చేయండి. మానసిక జపం చాలా శక్తివంతమైనది. జపం పూర్తయిన తర్వాత హారతిచ్చి మీరు నైవేద్యంగా పెట్టినటువంటి ఆ ప్రశస్తమైన ఆవు నెయ్యను మీరు భోజనంలో కలుపుకొని మీరు మాత్రమే తీసుకోండి, ఇతరులకు ఇవ్వకూడదు. జపం పూర్తయిన తర్వాత మంత్రాన్ని మీరు మీ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ మానసికంగా జపం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా 11 రోజులు సాధన పూర్తయిన తర్వాతను ఈ మంత్రంతో రుద్ర నమక చమక మంత్రాలతో సంపుటీకరించి మీ దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. సాధనా సమయంలో మాత్రం మాంసాహారము, మద్యపానము, ధూమపానము, పరస్త్రీ వ్యామోహము, స్త్రీలకైతే పరపురుష వ్యామోహము ఉండకూడదు, గమనించగలరు. దంపతులైతే ఈ సాధన చేసే ముందు ఒక అవగాహనకు వచ్చాక మాత్రమే సాధన చేయాలి. ఎందుకంటే సాధనా సమయంలో దంపతుల మధ్య శారీరక సంపర్కం ఉండకూడదు. ఈ విషయాన్ని మరి మీరు గమనించుకోవాలి. దీక్షా సమయంలో శాకాహారం మాత్రమే, ఒక్క పూట మాత్రమే భోంచేయాలి. ఉదయము సాయంత్రం అల్పాహారమే తీసుకోవాలి. పులుపు, కారము పూర్తిగా నిషేధం. తీయని పదార్థాలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. వీలుంటే ప్రతిరోజు సాయంకాలం శివాలయంకు వెళ్ళి దీపారాధన చేయండి. ఇలా దీక్షాకాలం పూర్తయిన నాటికి ఏదో ఒక రూపంలో మీకున్న సమస్యలకి ఆ పార్వతీ పరమేశ్వరుడు పరిష్కారం తప్పనిసరిగా చూపుతారు. ఇది అనుభవపూర్వకమైన మంత్రం. ఇకపోతే ఈ మంత్ర సాధనను 2 విధాలుగా చేయవచ్చు. ఇది మీ వీలును బట్టి చూసుకోండి. మొదటి విధానంలో మంత్రంను ప్రతిరోజు ఇంతకుముందు నేను చెప్పేటట్టుగాను 432 సార్లు 11 రోజుల పాటు మంత్రంతో జపం చేయడమే. ఆ తర్వాత రుద్ర నమక చమకాలతో సంపుటీకరించి ఈ మంత్రంతో రుద్రాభిషేకం శివాలయంలో చేసుకోండి. రెండవ విధానంలో ఇంట్లో శివలింగం పెట్టుకొని చెరకరసంతో అభిషేకిస్తూ మంత్రమును మొదటిగా చదివి రుద్రంలో మొదట అనువాకాన్ని చెప్పి తర్వాత మంత్రమును చెప్పి మళ్ళీ మంత్రం చెప్పి రుద్రం రెండో అనువాకం చెప్పి తర్వాత మంత్రం చెప్పాలి. ఇలా నమక చమకాలకు ప్రతి అనువాకానికి ముందు వెనక మీ దీక్షా మంత్రాన్ని పలుకుతూ శివలింగంపై చిరకరసంతో అభిషేకం చేయండి. ఈ విధానము అత్యంత శక్తివంతమైనది. చాలామంది ఈ విధానాన్ని ఆచరించి శీఘ్రంగా ఫలితాలు పొందారు. అయితే రుద్రం నమక చమకము పలకలేనటువంటి వాళ్ళు, చదవలేనటువంటి వారు మొదటి విధానమే చేయండి. మొదటి విధానము కూడా రెండవ విధానం లాంటిదే. 2 కూడా సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇందులో అనుమానం అక్కరలేదు. ఇకపోతే మీరు ఈ
మంత్రాన్ని దీక్షతో పూర్తి చేశాక మీకు ఫలితము కానీ రాలేదనుకోండి, మీరు ఒక విషయం గమనించాలి. ఏంటంటే మీ జన్మ జాతకములో పాపకర్మలు ఉన్నాయి అని అర్థం. అవి తొలగలేదని అర్థం. వాటిని తొలగించుకోవాలి అని అంటే మరో 11 రోజుల పాటు ఇదే మంత్రాన్ని ఇదే విధంగా చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఫలితం వచ్చి తీరుతుంది. ఇకపోతే ఈ మంత్రంతోనే శీఘ్రంగా శక్తివంతంగా మనకు ఫలితం రావాలి అని అనుకుంటే, మీ ప్రాంతంలో ఎవరైనా శ్రీ విద్యా ఉపాసకులు కానీ ఉన్నట్లయితే వారి చేత ఈ మంత్రమును రుద్రాభిషేకం చేయించి తదుపరి హోమం చేయించండి. ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. ఇటీవల కాలంలో హైదరాబాదుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈ విధానంలో నేను చెప్పి ఈ హోమాన్ని నేనే చేశాను. ఆయనకి హోమం చేసినటువంటి 11 రోజుల్లోనే మొత్తం తనకున్న సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోయాయి. ఇవి అనుభవపూర్వక మంత్రాలు. వీటిపైన ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఈ విషయాలను గమనించుకొని జాగ్రత్తగా మీరు ఈ రుణ విమోచక పాశుపత మంత్రాన్ని సాధన చేసి మీకున్న సమస్యలను మీరు తొలగించుకుంటారని భావిస్తూ ఉన్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఇట్లు మీ స్వామి త్రిపురానందనాథ. స్వస్తి.